రేవంత్ రెడ్డికి అసమర్థమైన నాయకత్వం ఉన్నది. ఏనాడు కూడా ఒక అధికారంలో ఉన్నటువంటి పార్టీల ప్రజాప్రతినిధిగా కానీ ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కూడా పనిచేసినటువంటి అనుభవం లేదు. ప్రభుత్వం ఎట్లా పనిచేస్తుంది, ప్రభుత్వ యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తుంది, ఆర్థిక స్థితిగతులు ఎట్లుంటాయి, సంపద ఎట్లా తీసుకురావాలి, ఏ అంశాలకు బడ్జెట్ను కేటాయించాలి, ఎట్లా ఖర్చు పెట్టాలనేది కూడా అవగాహన లేనటువంటి నాయకుడు. కాబట్టి ఈ అమలుకు సాధ్యం కానటువంటి హామీలు ఇచ్చినాము కనుక దీన్ని ఎట్లో అట్లా తప్పించుకోవాలి, రాష్ట్రమంతా అప్పుల కుప్ప చేసిండు కేసీఆర్ అనేసి ఒక బల్లాం నింపి దాన్ని ఆస్తులను కప్పిపెట్టి ఆస్తులను దాచిపెట్టి అప్పులను ముందలబెట్టి ఈ హామీలు ఇవి మేము చేయలేకపోతున్నాం, గత ప్రభుత్వం చేసినటువంటి అప్పుల ద్వారా మేము ఈ హామీలను మేము నెరవేర్చలేకపోతున్నాం, అమలు చేయలేకపోతున్నాం అని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నది తప్ప ఇంకోటి లేదు. రేవంత్ రెడ్డి గారికి అవగాహన లేదని అంటున్నారు మీరు మాటకు. అయితే అవగాహన లేనిదే ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చిండ్రట కాంగ్రెస్ పార్టీ. డెఫినెట్గా అంటే రేవంత్ రెడ్డి ఒక యాక్సిడెంటల్ సీఎం అండి. గతంలో ఆయన చేసినటువంటి పనితీరు ఏంది, ఆయనే కాదు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు గెలిచినటువంటి నాయకులు ఎంతమంది, ఎటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క పనితీరును నచ్చి కాదు జనాల్లో మార్పు కోరుకున్నారు కనుక వాళ్ళని స్వాగతించారు. అసత్య ప్రచారాలను వాళ్ళు పెంపొందించారు. జనాలు యూట్యూబ్ ఛానళ్ళ ద్వారా ఇంకోరి ద్వారా సామాజిక మాధ్యమాల ద్వారా అసత్య ప్రచారాలను పెట్టిరు, వాళ్ళ ముందర చర్చ లేపిరు కనుక కన్ఫ్యూజన్లో కాంగ్రెస్ పార్టీని ఎంచుకున్నారు తప్ప వాళ్ళ యొక్క పనితీరును సమర్థవంతంగా ఉన్నది, వీళ్ళైతే సమాజాన్ని బాగుపరుస్తారు, తెలంగాణను ముందు వరుసలో ఉంచుతారు, కేసీఆర్ గారికి గొప్పగా పనిచేస్తారనే భావంతో రేవంత్ రెడ్డికి కానీ కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టలే. కేవలం కన్ఫ్యూజన్లో ఓట్లేస్తే యాక్సిడెంటల్గా సీఎం అయినటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇప్పుడు ఎట్లా నడపాలి ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని, ఎట్లా ముందో తీసుకుపోవాలనే ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాడు కనుకనే గత ప్రభుత్వం చేసిన అప్పులు అనేసి పదే నేను ఒకటే చెప్తున్నా ఈ సందర్భంగా, గతంలో ఎలక్షన్ల ప్రచారంలో కావచ్చు అంతకు ముందైనా కావచ్చు కాళేశ్వరంలో లక్షల కోట్ల అవినీతి జరిగిందనేసి మాట్లాడినటువంటి కాంగ్రెస్ నాయకులు గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఫస్ట్ అసెంబ్లీలో ఒక శ్వేతపత్రం రిలీజ్ చేసిరండి. ఆ శ్వేతపత్రంలో ఏమున్నది, కాగిచ్చిన రిపోర్ట్ ప్రకారమైన ఆర్బీఐ రిపోర్ట్ ప్రకారమైన తెలంగాణ గవర్నమెంట్ యొక్క ఫైనాన్స్ మినిస్ట్రీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారమైన 76,000 కోట్లు మాత్రమే కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చు అయినాయనేసి రిపోర్ట్ ఇచ్చారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత అసలు గ్లోబల్ ప్రచారం చేసి అసత్య ప్రచారాలకు పాల్పడి ఈరోజు దుర్వినియోగం చేసుకొని ఈరోజు ప్రజలను మోసం చేసి కన్ఫ్యూజన్కి గురి చేసి ఓట్లు దండుకున్నారు. కాబట్టి కంప్లీట్గా అసత్యాలను ప్రచారం చేసి మాత్రమే ఈ ప్రభుత్వం వచ్చింది. వాళ్ళ యొక్క సమర్థవంతమైన నాయకత్వాన్ని చూసి కాదు, వాళ్ళు మాకంటే బాగా పనిచేస్తారంటే అంతకంటే కూడా కాదు. ప్రజల సమస్యలు తీర్చడానికి ప్రజా దర్బారు ఏర్పాటు చేయడం జరిగింది వారంలో 2 సార్లు. మేము కూడా అక్కడికి వెళ్తే ఎంతోమంది ప్రజలు మాట్లాడుతుంటే చాలామంది మీ గత ప్రభుత్వానికి చెందిన నాయకులు మల్లారెడ్డి కానీ మంత్రి మల్లారెడ్డి ఇంకా ఇతర నాయకులు ఈ బీఆర్ఎస్ నాయకులే భూమి కబ్జా చేసుకున్న బాధితులే చాలామంది ఉన్నారు. మరి వాటిని ఎట్లా చూడొచ్చు? నేనేమంటున్నా, ప్రజాపాలన పెట్టడం, ప్రజలకు అందుబాటులో ఉండడం ప్రజాస్వామ్యంలో మంచిదండి, అది డెఫినెట్గా స్వాగతించాల్సిందే. కానీ ఏ ప్రజలకు అందుబాటులో ఉన్నావండి? ఈరోజు క్యాంప్ ఆఫీస్ పేరు మీద నువ్వు ఎక్కడనో ఉంటావు. క్యాంప్ ఆఫీస్ అనేసి మొన్న క్యాంప్ ఆఫీస్ పేరు మీద నెల రోజులు గడుస్తున్న క్యాంప్ ఆఫీస్కు మొన్న క్లారిటీ ఇచ్చిండు క్యాంప్ ఆఫీస్కు. అంతకుముందు ఎక్కడ అందుబాటులో ఉన్నాడు? ఇప్పుడు కూడా ప్రజాపాలన పేరు మీద వారానికి 2 రోజులు అందుబాటులో ఉంటామనేసి ఒక మంత్రి అందుబాటులో ఉండడు, ఒక సెక్రటరీ ఉండడు, ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉండడు, ఒక అధికారి ఉండడు, ఒక సీఎం ఉండడు. ప్రజలకు ఎవరు అందుబాటులో ఉన్నారు, ఎవరి కోసం అది ప్రజాపాలన? కేవలం మీడియాలో దీన్ని ఎక్స్పోజ్ చేయడం, ఈ గవర్నమెంట్ బాగా పనిచేస్తుంది అనేసి ప్రమోట్ చేసుకోవడం కోసమే ఇది. నేను ఇంకోటి ఏమంటున్నా అంటే, మొన్న ఒక వరంగల్ నుంచి ఒక ముసలాయన వచ్చిండు, ఆయనకు యాక్సిడెంట్ అయింది అక్కడ. ఆ ముసలాయనకు పెన్షన్ రాలేదనేసి ప్రగతి భవన్ వరకు హైదరాబాద్ వరకు రావాల్సిన కర్మేంది? నీ ప్రభుత్వం సమర్థవంతంగా పనిచేస్తే ఆయన ఇక్కడి వరకు రావాల్సిన అవసరం ఏంది? ఆ ఊర్లో గ్రామ పంచాయతీ సెక్రటరీ ఉండడా, ఆ మండలానికి ఎంఆర్ఓ ఉండడా, ఆ మండలానికి యంత్రాంగం ఉండదా? ఈ ప్రభుత్వం యొక్క యంత్రాంగం ఏం పనిచేస్తుంది? నువ్వు ఈడ ప్రజా దర్బార్ పేరుతోని ప్రజలు మొత్తం ఇబ్బంది పెడుతుంటే, ట్రాఫిక్ ఆంక్షలు పెట్టకుండా ఈరోజు ట్రాఫిక్ ఇబ్బందులు పెట్టుకుంటా జనాలు ఎక్కడెక్కడి నుంచో జిల్లాల నుంచి 200-300 కిలోమీటర్ల నుంచి వస్తుంటే నీ ప్రభుత్వం ఏం చేస్తున్నది? కాబట్టి ప్రజాపాలన అనేది ఇది కంప్లీట్గా ఫెయిల్ అండి. ఎవడు అందుబాటులో లేకుండా వీళ్ళు కేవలం డ్రామాల కోసం మేము బాగా పనిచేస్తున్నాం, కేసీఆర్ గారి కంటే మంచి సమర్థవంతమైన నాయకత్వం మా ప్రభుత్వంలో ఉన్నదనేసి ప్రమోట్ చేసుకోవడం కోసం మాత్రమే ఇవన్నీ ఒక డ్రామాలు, మీడియా యొక్క స్టంటులు ఇవి. రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో బీజేపీ కాంగ్రెస్ ఎట్లా ఉండబోతుంది? బీజేపీ కాంగ్రెస్ కాంగ్రెసే. ఏదైనా కూడా
ఈ తెలంగాణ నిర్మాణం అయ్యింది తెలంగాణ యొక్క అస్తిత్వం మీద. తెలంగాణ ఉద్యమం వచ్చిందే తెలంగాణకు అన్యాయం జరగకూడదు, మన తెలంగాణ మనకు రావాలి, మన పాలన మనమే చేసుకోవాలి, మన అస్తిత్వం మనకు ఉండాలి అనేసి ఒక భావన మీద తెలంగాణ ఉద్యమం వచ్చింది. తెలంగాణ ఉద్యమానికి నాయకత్వం వహించి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి తర్వాత ప్రభుత్వంలో అంతకంటే ముందు ఉన్న తెలంగాణని ఇప్పుడున్న ప్రస్తుత తెలంగాణని కంపేర్ చేసుకుంటే కనుక బ్రహ్మాండంగా నిర్మాణం చేసినటువంటి నాయకత్వం కేసీఆర్ గారిది. కాబట్టి తెలంగాణ యొక్క లాభాలు కానీ తెలంగాణ యొక్క గలం కానీ తెలంగాణకు రావాల్సినటువంటి వాటాల గురించి కానీ మాట్లాడాల్సిన చిత్తశుద్ధి ఎవరికన్నా ఉంటుంది అంటే ఈ రాష్ట్రంలో కేవలం టీఆర్ఎస్ పార్టీకి ఉంటుంది అనేసి ప్రజలకు ఒక క్లారిటీ ఉన్నది. కాబట్టి కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా వాళ్ళు పార్లమెంట్ స్థానాలు గెలిస్తే ఢిల్లీలో వండాలి, ఇక్కడ కమాండ్ చేయాలి, కంట్రోల్ చేయాలి, ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని కంట్రోల్ చేయాలి, ఒత్తి పట్టాలి, జాతీయ నాయకత్వం కూడా ఎప్పుడు కూడా అట్నే ఉంటుంది అనేసి ప్రజల్లో ఒక క్లారిటీ ఉన్నది కనుక ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వాన్ని మద్దతు తెలుపుతారు.